ఈ జాతర సీక్వెన్స్ దగ్గర ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ కానీ మామూలుగా లేవు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పుష్ప సినిమా చూడడానికి బయలుదేరుతున్నాను. మూవీ చూడడానికి బెంగళూరులో మారథల్లి అనే ఏరియాలో ఉన్న ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ అనే థియేటర్కి వెళ్తున్నాను. నేను ఇక్కడ కేఆర్పురంలో ఉంటానన్నమాట. కేఆర్పురం నుంచి మారథల్లి ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ ఉంది. సో మొత్తానికి నేను మూవీ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. దానిలో టిఫిన్ కాగి ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ సింగిల్ పూరి తీసుకున్నాను. ఇడ్లీ అయితే బాగున్నాయి కానీ పూరి బాగాలేదు. సో నాకు ప్లేస్ కొత్త కాబట్టి మ్యాప్స్ పెట్టుకొని కేఆర్పురం నుంచి మారథల్లి సైడ్ స్టార్ట్ అయిపోయాను. అండ్ దారి మధ్యలో మనకి ఒక రైల్వే గేట్ అయితే అడ్డం వచ్చిందనమాట. అక్కడ చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. 20 మినిట్స్ అయితే పట్టిందనమాట ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. అండ్ ట్రాఫిక్ తప్పించుకొని హాల్ దగ్గరికి బయలుదేరాం అనమాట మనం. సో హాల్లోకి వెళ్ళిపోయాం చిన్నగా. మూవీకి నేను బెంగళూరులో ఉన్న నా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో మూవీ చూసి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 2 అయితే అయింది. సో మూవీ విషయానికి వస్తే మూవీ అంతా ప్యూర్లీ పుష్ప గారి రూలు అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఎక్కడ తగ్గేదేలే. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఫైర్ అనమాట. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఆ జాతర సీక్వెన్స్ కానీ అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే పిచ్చ పీక్స్ భయ. అండ్ ఈ జాతర సీక్వెన్స్ దగ్గర ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ కానీ మామూలుగా లేవు. ఆయన హార్డ్ వర్క్ అయితే చాలా బాగా కనిపించింది మూవీలో. మూవీ అయితే నాకైతే బాగానే నచ్చింది. మూవీ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ పిక్చరైజేషన్ కూడా కొన్ని సీన్స్ దగ్గర చాలా బాగుంది. జాతర సాంగ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి భయ్య. అండ్ పీలింగ్ సాంగ్ దగ్గర ఉన్న సెట్స్ కూడా బాగానే అనిపించింది. స్టోరీ అయితే నాకైతే ఒక 3 పాయింట్ల కింద అర్థమైంది. అవేంటంటే తన బిజినెస్ కాపాడుకోవడానికి ఏమేం చేస్తాడు అండ్ తన వాళ్ళ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఏమేం చేస్తాడు అండ్ అనుకున్నది అనుకున్నట్టు అవ్వడానికి ఏమేం చేస్తాడు అనేది మూవీలో చూపిస్తారు. అండ్ ఇది తప్ప నాకైతే ఎక్స్ట్రా కొత్తగా ఏం కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి నార్మల్గా రెడ్ శాండల్ బిజినెస్ గురించి చూపిస్తారు అండ్ తన ఫ్యామిలీ గురించి చూపిస్తూ ఉంటారు. అండ్ ఫహద్ ఫాజిల్కి అల్లు అర్జున్ గారికి ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ అనమాట. మెయిన్ సీక్వెన్సెస్ అన్ని ఈ సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా లెంత్ గా అనిపించింది బట్ ఎక్కడైతే బోర్ కొట్టలేదు. అండ్ కొన్ని సీన్స్ దగ్గర డైలాగ్స్ అయితే అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మూవీ వచ్చేసి ఒక దాని గురించి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ వచ్చేసి వేరేదో ఉంటుంది, దానికి దీనికి లింక్ ఉండదు. మూవీలో ట్విస్ట్ అయితే నాకు గుర్తున్నంత వరకు అంత పెద్దగా ఏమీ లేవు. అండ్ టీజర్ లో ఉన్న సీన్స్ ఒక్కటి కూడా లేదు. మూవీలో ఎమోషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ అల్లు అర్జున్ గారు అక్కడ చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఆమెకు ఒక సాలిడ్ సీన్ ఇస్తారు, అదైతే చాలా బాగుంటుంది. ఫహద్ ఫాజిల్ గారి రోల్ కూడా చాలా బాగుంటుంది బట్ ఆయన రోల్ ఎందుకో బాగా కామెడీ చేశారు. అల్లు అర్జున్ అండ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కామెడీ సీన్స్ కూడా మంచిగా నవ్విస్తాయి భయ్య, చాలా బాగుంది. మూవీలో ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే పర్టికులర్గా జాతర ఫైట్ అండ్ క్లైమాక్స్లో ఫైట్ ఒకటి ఉంటుంది, అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్ దగ్గర అల్లు అర్జున్ గారు అయితే తాండవం చేస్తారనమాట యాక్టింగ్లో. మూవీలో ఎలివేషన్స్ కూడా బాగానే ఉన్నాయి భయ్య. అండ్ 1 to 2 సీన్స్ దగ్గర మనం కొద్దిగా గెస్ చేయొచ్చు బట్ అక్కడ మనం ఊహించింది అయితే జరగదు. అన్ని చాలా బాగున్నాయి. నాకైతే టైటిల్ సాంగ్, కిసిక్ అండ్ పీలింగ్ సాంగ్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ ఈ సూసేకి సాంగ్ ప్లేస్మెంట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని సాంగ్స్ కొన్నిసార్లు సిచ్యువేషన్ లేకుండా ప్లేస్ చేస్తూ ఉంటారు బట్ ఈ సాంగ్ కరెక్ట్గా ప్లేస్ చేసేసరికి అది కూడా బాగుంది. ఫీలింగ్ సాంగ్లో లొకేషన్స్ బాగుంటాయి అండ్ మలయాళ లిరిక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ అల్లు అర్జున్ రష్మిక గారి డ్యాన్స్ కూడా బాగుంటుంది అనమాట. బీజిఎమ్స్ అండ్ మ్యూజిక్ ఫ్రమ్ డిఎస్పి అండ్ శామ్ సియాస్ అయితే ఇచ్చి పడేశారు. మూవీలో అయితే కొన్ని క్వశ్చన్స్ అలా వదిలేశారు. సో పార్ట్ 3 ఉందన్నారు కాబట్టి దాంట్లో అయినా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదో చూడాలి. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 లెమన్స్. మూవీ నాకైతే మంచిగా నచ్చింది బట్ మీరు చూసే మీకు ఎలా అనిపించిందో, ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేయండి. I will be back.